నమస్తే అండి, వెల్కమ్ టు అల్లవరమ్య వ్లాగ్స్ అండ్ థాట్స్. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుందండి. నేనైతే ప్రతి వీడియోలో చెప్తానండి, మీరు వీడియో పూర్తిగా చూడకపోయినా సగమైన చూడండి, వెంటనే స్కిప్ చేయొద్దని చెప్తాను. కానీ ఈ వీడియోని అయితే మాత్రం మీరు పూర్తిగా చూడండి, ఎందుకంటే ఇది మీకు చాలా యూజ్ అవుతుందన్నమాట. మనకైతే అదే న్యూ ఇయర్ అలాగే సంక్రాంతి అయితే వస్తుంది కదండి. మనం వాకిట్ల నిండా ముగ్గులు పెట్టుకుని వాటిలో రంగులు వేసుకుని తెగ మురిసిపోతాం కదండి. ఆ రంగులు మనం బయట కొనకుండా తక్కువ కాస్ట్తో, అది కూడా ఎక్కువ కెమికల్స్ లేకుండా మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. అదైతే నేను మీకైతే ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తానండి. వీళ్ళకైతే చెప్తున్నాను కదా, ఖర్చు అయితే మాత్రం ఏముండదండి. మనం బయట ఏంటంటే ఒక 20 రూపాయలు ఈ కలర్స్ కొన్నాం అనుకోండి, ఒక 4-5 కలర్స్ చిన్న చిన్న ప్యాకెట్లు అయితే వస్తాయి. ఇక్కడైతే కనుక మనకి ఏంటంటే చాలా ఎక్కువ కలర్స్ అయితే వస్తాయి అనమాట. అది అలాగని చెప్తాను, పూర్తిగా అయితే మాత్రం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇది వచ్చి నేను ఏంటంటే రేషన్ బియ్యం అయితే తీసుకున్నానండి. మనకి రేషన్లో అయితే బియ్యం అయితే ఇస్తారు కదా, రేషన్ బియ్యం అయితే తీసుకున్నానండి. వాటిని వచ్చేసి ఒక అరగంట సేపు అయితే నానబెట్టుకున్నానండి. ఎందుకంటే మనకు వరిపిండి అది కావాలి కాబట్టి వరిపిండి ఆడుకుందామని చెప్పి నేనైతే నానబెట్టుకున్నానండి. మీరు డైరెక్ట్ కూడా మనం నానబెట్టుకోకుండా మిక్స్ అయితే చేసేసుకోవచ్చు. మనం ఏంటంటే బియ్యం అనేది నానబెడితే త్వరగా నలుగుతుంది అనమాట, పిండి అనేది మెత్తగా కూడా ఉంటుందండి. అదే మీరు డైరెక్ట్ కనుక మనం బియ్యాన్ని కనుక నానబెట్టకుండా కనుక మిక్సీ చేసుకుంటే ఏంటంటే ఎక్కువ టైం పడుతుందండి మనకి పిండి నలగటానికి. అది కూడా ఏంటంటే కొంచెం గరుగ్గా వస్తుంది అనమాట. అందుకని చెప్పి మనం అరగంట కాకపోయినా కనీసం ఒక పావు గంట సేపు నానబెట్టుకున్నాను అనమాట. తర్వాత నేను వచ్చి వరిపిండి అయితే ఆడుకున్నానండి. దాన్ని ఒక అరగంట సేపు అయితే ఎండలో అయితే పెట్టాను. మరి తడి బియ్యం ఆడతాం కాబట్టి మనకి అనేది కొంచెం తడిగా అయితే ఉంటుంది కదండి పిండి. ఆ పిండిని ఏంటంటే ఒక అరగంట సేపు ఎండలో పెట్టుకుంటే కనుక మనకు పొడి పనులు అయితే ఆడుతూ ఉంటుందండి. బాగా ఎక్కువసేపు డ్రై అయిపోక అవసరం లేదు, కొంచెం మన చేతికి మరీ మెత్తగా అంటుకొని ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి అలాగే మన ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా, మీకు అయితే ఫస్ట్ చూపించాను కదండి. మనకి ఏ కిరాణా షాప్లోనే దొరుకుతాయండి ఫుడ్ కలర్స్ అయితే ఉంటాయి కదండి, అవి తీసుకోవాలన్నమాట. నేను వచ్చి ఆ బాటిల్ వచ్చి 5 రూపాయలు ఉంటుందండి. నేనైతే 3 బాటిల్ అయితే తీసుకున్నానండి. రెడ్ అలాగే గ్రీన్ ఎల్లో అయితే తీసుకున్నాను అనమాట. నేను ఏంటంటే రెడ్ అయితే ఆయన వచ్చేసి ఆరెంజ్ ఇచ్చారండి, అంటే ఆరెంజ్ రెడ్ ఉంటుంది కదా, అదైతే ఇచ్చారనమాట. మనకి ఏంటంటే మనం వాకిట్లో పెట్టుకుంటాం కదండి ముగ్గు, న్యూ ఇయర్కి అలాగే సంక్రాంతికి నేనైతే కొంచెం వరిపిండి తీసుకున్నాను, అంటే ఒక కప్పు వరిపిండి అయితే తీసుకున్నాను అనమాట. మనకి బయట ముగ్గులు పొట్టి కలుతారు కదండి, వాళ్ళైతే కనుక ఎక్కువ అంటే ఒక పావు కేజీ వరిపిండి వరకు కలుపుకుంటే సరిపోతుందండి. అంటే మనం పెట్టిన ముగ్గుని పెట్టి నాకైతే ఇంట్లో కాబట్టి కొంచెం అయితే తీసుకున్నాను, ఒక కప్పు అయితే తీసుకున్నాను అనమాట. అందులో వచ్చి ఫుడ్ కలర్ ఉంది కదండి, అదైతే 2 స్పూన్లు వేసి కలుపుకున్నానండి. అంటే మనకి కలర్ కలుపుతున్నప్పుడు తెలుస్తుందండి. ఇదిగోండి మనం ఫుడ్ కలర్ వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని తడుపుకుంటే ఇలా కలుపుకోవాలన్నమాట. అంటే చపాతీ పిండిలాగా అయితే కాదండి, కొంచెం పొడి పొడిలో ఆడుతూ కలుపుకోవాలి. మీకు అయితే తెలుస్తుంది కదండి. మన చేతికి ముద్ద కింద అంటుకోకూడదండి, ఇలా కలుపుకోవాలన్నమాట. మనకి ఇంకా డార్క్ కలర్ కావాలంటే ఇంకా ఫుడ్ కలర్ కొంచెం అయితే ఎక్కువ వేసుకోవాలండి. అది మనకి ఇంకా లైట్గా కావాలనుకుంటే కనుక కొంచెం తక్కువ అయితే వేసుకోవాలి. మనం ఒక బాటిల్ తీసుకుంటే కనుక ఎలాగంటే ఇప్పుడు మనం గ్రీన్ తీసుకున్నాం అనుకోండి, ఒకటి వచ్చేసి లైట్ ప్యారెట్ గ్రీన్ ఉంటుంది కదండి, అలాగా కలుపుకోవచ్చు. ఇంకో దాంట్లో ఏంటంటే అదే మనకి ఇంకా డార్క్ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే డార్క్ కలర్ అయితే వస్తుందండి. పైన అయితే మీకు ఫ్లవర్ అయితే చూస్తున్నారు కదా, అవి నేను చేస్తున్నానండి. మీకు అయితే గ్రీన్ చూసారు కదా, 2 రకాలుగా కనిపిస్తుంది, గ్రీన్ అలాగే ఆరెంజ్ కూడా. నేను చెప్పాను కదా, నేను రెడ్ అంటే ఆరెంజ్ రెడ్ ఇచ్చారని చెప్పి, అది వచ్చేసి ఆరెంజ్ కలర్ అనమాట. ఇప్పుడు నేను వచ్చేసి ఫస్ట్ ఆరెంజ్ అయితే కలిపాను కదండి, ఇప్పుడు వచ్చి గ్రీన్ కలుపుతున్నానండి. అంటే మనం తీసుకునే పిండిని బట్టి మనకి కలర్ అనేది డార్క్ కావాలా లైట్ కావాలా అనే దాన్ని బట్టి మనం అయితే ఫుడ్ కలర్ అనేది వేసుకోవాలండి. వేసుకుని ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట, మనకు తెలుస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఇలా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు అయితే మాత్రం ఎండలో అయితే పెట్టుకోండి. బాగా ఎండలో ఎక్కువసేపు అయితే పెట్టకూడదు, పెట్టుకుంటే ఏంటంటే కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి. అంటే ఎండలోనే కాదు, మామూలుగా మనం ఫ్యాన్ కింద పెట్టేసుకునే సరిపోతుంది అనమాట. ఇక్కడైతే నేను గ్రీన్ కలర్ అయితే కలుపుతుంది. ఫస్ట్ వస్తే లైట్గా అయితే కలుపుకున్నానండి, అంటే చెప్పాను కదా, ఓకే లైట్గా అలాగే ఒకటి డార్క్ అయితే కలుపుకున్నానని చెప్పి. ప్యారెట్ గ్రీన్ అంటారు కదండి, ఆ కలర్ అయితే వస్తుంది. మనకి ఏంటంటే కలిపినప్పుడు మీకు ఇక్కడ డార్క్గా కనిపిస్తుందండి, కానీ కొంచెం మనం ఆరబెడతాం కదండి, ఆరబెట్టినప్పుడు కొంచెం చేంజ్ అయితే అవుతాయి అనమాట కలర్. అందుకే మనకి ఎంత డార్క్ కావాలనుకుంటే దానికన్నా ఇంకో కొంచెం డార్క్గానే కలుపుకోవాలండి కలర్ అనేది. ఇక్కడ చూసే కదా చెయ్యి ఎంత గ్రీన్గా ఉందో, బట్ మనం కడుక్కుంటే అయితే పోతుందండి. ఫుడ్ కలర్స్ కాబట్టి మనకి చేతికి అలా ఉండిపోయి అయితే ఉండవండి, చేతికి అంటుపోయి అయితే ఉండవు అనమాట. ఇలా ఫుడ్ కలర్స్ కాదండి, మనకి ఎల్లో కలర్ కావాలంటే పసుపు ఉంటుంది కదండి, పసుపుతో కూడా చేసుకోవచ్చు. నేనేంటంటే పసుపు అయితే చేయలేదండి, ఎందుకంటే మనం ముగ్గులో బయట వేస్తాం కదా రోడ్డు మీద, ఎవరొకరు తొక్కుతారని చెప్పి నేనైతే పసుపు అయితే వేసేదండి. మామూలుగా మనకి పసుపు కావాలంటే మన ఇంట్లో పసుపు ఉంటుంది కదండి, ఆ పసుపు యూజ్ చేసుకొని మనం కలర్ అనేది చేసుకోవచ్చు. అలాగే మనకి బ్లూ కలర్, ఇప్పుడు నేను ఫుడ్ కలర్స్ తీసుకున్నాను కదండి, ఫుడ్ కలర్స్ కాకుండా మన ఇంట్లో ఉన్న కలర్స్తో, అదే మన ఇంట్లో ఉన్న వస్తువులతో కూడా మనం కలర్స్ అనేవి చేసుకోవచ్చు. ఎలాగంటే ఇప్పుడు వచ్చేసి నీలమంది ఉంటుంది కదండి, అది వచ్చేసి మనం వరిపిండిలో కనుక కలిపితే అది వచ్చేసి నీలంగా ఉంటుందండి. అదే మనకి బ్లాక్ కలర్ కావాలనుకుంటే కాఫీ పొడి అండి, కాఫీ పొడి ప్యాకెట్ ఉంది కదా, 2 రూపాయల కాఫీ పొడి ప్యాకెట్, అందులో ఒక స్పూన్, అంటే స్పూన్ కదండి, ఒక స్పూన్ వాటర్ వేసి అది వచ్చేసి మనకి పిండిలో కలిపితే కనుక మనకి
బ్రౌన్ కలర్ అయితే వస్తుందండి. మనకి ఇంకా బ్లాక్గా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట. మనకి ఏంటంటే ఒక హాఫ్ ప్యాకెట్ అయితే ఒక కప్పు పిండికి వచ్చి బ్రౌన్ కలర్ అయితే వస్తుందండి. అలాగే బీట్రూట్ ఎందుకంటే బీట్రూట్ రసం ఉంటుంది కదా, దాన్ని కూడా మనం కలుపుకోవచ్చు అనమాట. అలా కలుపుకుంటే రెడ్ కలర్ అయితే వస్తుందండి. రెడ్ అంటే ఆ రెడ్ వేరే షేడ్ అయితే ఉంటుంది అనమాట. మనకి ఇప్పుడు ఫుడ్ కలర్స్ కలుపుతాం కదండి, ఆ రెడ్ అనేది వేరే కలర్ వస్తుంది అనమాట. అందుకంటే బీట్రూట్ అయితే డార్క్ మెరూన్ టైప్ అయితే వస్తుందండి. అది కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి నాకైతే కనుక ఆ ఆరెంజ్ మీదే ఉండిపోయిందండి. నేను అంత ఇదిగా అనుకున్నాను తెలుసు, రెడ్ కలర్ అనుకున్నానండి. ఆయన అయితే రెడ్ అన్నాడు, నాదే తప్పలేదు. ఎందుకంటే నేను చూసుకుంటే తీసేసుకున్నాను కాబట్టి ఆరెంజ్ రెడ్ అయితే తీసుకున్నానండి. ఇక్కడైతే ఎల్లో కలర్ అయితే కలుపుకుంటున్నానండి నేను. ఈ చుట్టూ చూసారా, నాకైతే ఇక్కడ ఎల్లో కలర్ కలుపుతుంటే ఏమనిపిస్తుంది తెలుసా, నాకు తెలుగుదేశానికి ప్రమోషన్ చేస్తున్నానేమో అనిపిస్తుందండి. ఎందుకంటే ఇక్కడ కలర్ కలుపుతున్నాను కాదు, ఎల్లోని కట్టుకున్న చీర ఎల్లో, ఆ బ్యాక్ సైడ్ ఎల్లో, మొత్తం అంతా ఎల్లో లాగా అయితే ఉంది కదండి. అంతా రామమయం అన్నట్టుగా మొత్తం అంతా ఎల్లో మయంగా అయితే ఉందండి. మొత్తం చుట్టూ కూడా ఎల్లో కలర్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇదేంటంటే నేను నైట్ టైం తీస్తున్నానండి వీడియో, అందుకని చెప్పి వీడియో కూడా చాలా మస్తుగా బర్రగా అయితే ఉంది కదండి. కానీ ఇక్కడ మీరు ఎల్లో కలర్ చూసారండి ఎంత నీట్గా ఉందో. ఇది వచ్చేసి నేను లైట్ కలర్లో కలిపినండి, నాకు లైట్ కలర్ కావాలని చెప్పి అలా కలిపాను అనమాట. ఇంకా మనకి డార్క్ కలర్ కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవాలండి. అంటే చామంతి ఉంటుంది కదండి, చామంతి ఎల్లో అంటారు కదా, అలా అయితే వస్తుంది అనమాట. మీకు పైన డిజైన్ చూస్తే తెలుస్తుంది కదండి. నేను ఇప్పుడు కలిపిన కలర్స్ని పెట్టి ఆ పైన అయితే డిజైన్ అయితే వేసానండి. మనకి ఏంటంటే ఇది వరిపిండితో కలుపుతున్నాం, మనకి ఈయన అనేది కూడా చాలా సన్నగా అయితే వస్తుందండి. మీరు బయట కొంటారు కదా కలర్స్, అవి అయితే మనకి ఇలా ఈయన వస్తుంది కదండి, అంటే మనం ముగ్గు పెడతాం కదా, అంత సన్నగా అయితే రాదు కదండి. ఇదంటే వరిపిండి కాబట్టి కంపల్సరీ చాలా సన్నగా నీట్గా అయితే వస్తుందండి. కలర్స్ కూడా వేస్తే చాలా అందంగా ఉంటాయి అనమాట. మనం వరిపిండితోనే కదండి, ఇసుకతో కూడా చేసుకోవచ్చు, కొందరైతే సాల్ట్తో కూడా చేస్తారండి. కానీ నేనైతే సాల్ట్తో చేయడానికి అంత ఇష్టపడి, ఎందుకంటే రోడ్డు మీద మనం అలా ఉప్పు అయితే వేయలేం కదండి, అందుకని చెప్పి ఇసుకైనా పర్వాలేదు. ఈ వరిపిండి అంటే ఏమైనా కొంచెం ఇవి ఉంటాయి కదండి, బాగుంటుంది, మనం ముగ్గెట్టుకునే ఫీలింగ్ ఉంటుందని చెప్పి నేనైతే వరిపిండితో అయితే చేస్తున్నానండి. చూసారు కదండి ఇది. ఇంకా మనకి ఏమైనా కలర్స్ కావాలంటే ఫుడ్ కలర్స్ అయితే అన్నీ మనకు దొరుకుతాయి కాబట్టి మనం అయితే నచ్చిన కలర్ అయితే చేసుకోవచ్చు. మనకు తక్కువ ఖర్చుతో ఎక్కువ కలర్స్ అయితే వస్తాయండి. అదే బయట ఎవరైనా ముగ్గులు పొట్టికి వెళ్తారు కదండి, వాళ్ళంతా ఇంకా ఎక్కువ వరిపిండితో చేసుకోవచ్చండి. ఇందులో కనుక మనకి చెమికల్ ప్యాకెట్ ఉంటాయి కదండి, అంటే మనం ముగ్గు పెట్టిన పైన మెరుపులు అయితే వేస్తాం కదండి, అదో పెద్ద సైజ్ ప్యాకెట్ తెచ్చుకుని ఇందులో కలుపుకుంటే కనుక చాలా బాగుంటుందండి. నేనైతే ఎల్లో అలాగే రెడ్ అయితే కొంచెం ఎక్కువ చేసుకున్నానండి. ఎందుకంటే మనం ఎప్పుడైనా వారాలప్పుడు ముగ్గు పెట్టుకున్నప్పుడు పసుపు కుంకుమ వేయాలనుకుంటే కనుక మనం పసుపు కుంకుమ అయితే వేస్తే రోడ్డు మీద తొక్కేస్తారు కదండి అని చెప్పి నేనైతే వేయని వేసుకుంటే అయితే బాగుంటుంది.